అనకనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక పెద్ద భవనం ఉంటుంది. ఒక అర్ధరాత్రి కుక్కల అరుపులు వినిపిస్తూ ఉంటాయి. గోడకు పెద్ద కన్నం వేసి అందులో నుండి పాకుతూ లోపలికి ముసుగుతో ప్రవేశిస్తాడు ఒక గజదొంగ. తన పేరు రంగా. దుర్గా, లోపలంతా నిశ్శబ్దంగా ఉంది. నువ్వు బయటే ఉండి ఎవడైనా వస్తే ఈల కొట్రా. త్వరగా కానివరా, ఊళ్ళో బొట్లు గస్తీ తిరుగుతున్నారు. బంగారం ఉన్న గది తాళాలు ఎతుకు. రంగా బీరువా తాళాలు వెతుకుతూ ఉండగా పొరపాటున పక్కనే ఉన్న వెండి విగ్రహానికి చెయ్యి తగిలి టంగ్ టంగ్ అంటూ పెద్ద శబ్దం వస్తుంది. అబ్బా, ఎంత పనైపోయింది! మంచం మీద నిద్రిస్తున్న శివయ్యగారు ఉలిక్కిపడి లేచి, హే, ఎవరు నువ్వు? దొంగ దొంగ దొంగ! రంగా ఒక్క ఉదుటిన పరిగెత్తుకుంటూ వెళ్లి శివయ్యగారి నోరు తన బలమైన అరచేతితో గట్టిగా నొక్కేస్తాడు. ఇందులో దుర్గ కూడా లోపలికి దూసుకొస్తాడు. రే రంగా, గట్టిగా పట్టుకురా. పద పద, త్వరగా ఇక్కడి నుంచి పారిపోదాం. అలా ఇద్దరూ కన్నంలోంచి బయటికి దూకి చీకట్లోకి మాయమవుతారు. మరుసటి రోజు ఉదయం అడవిలో ఒక చెట్టు కింద రంగా, దుర్గా దొంగతనం చేసిన మూటతో చేరుకుంటారు. అబ్బా, అడ్డదారిలో పరిగెత్తి పరిగెత్తి కాళ్ళు పడిపోయిరా దుర్గా. ముందు ఆ మూట ఇక్కడ పెట్టు. అవునరా రంగా, ప్రాణం పోయినంత పనింది. కాని చూడు, ఈ రోజు మనకి భారీగానే దొరికినట్టుంది. అబ్బా, ఎంత బంగారం! సరే, ఇక ఆలస్యం చేయవద్దు, సమానంగా పంచుకుందాం. భాగాల తర్వాత ఆ ముసలాయన చనిపోయి ఉంటాడు. అది బట్లకి తెలిసేలోపు మనం ఈ ఊరొదిలి పారిపోవాలి. పద పద, సమానంగానా? రే రంగా, మన ఇద్దరిలో ఎవరు ఎక్కువ కష్టపడితే అలా కొంచెం ఎక్కువ ఉండాలి కదా. అందుకే ఇవి నాకు, ఇవి నీకు. ఆపు ఆపు, ఇదా నీ లెక్క? 1 నాకు 10 నీకా? ఇదేనా నీ పంపకాలు? అరే రంగా, నీకీ విషయం అర్థం కావట్లేదు. ఎక్కువ సరుకుంటే ఎక్కువ ప్రమాదం. రేపు బట్లొత్తే ఇదంతా ఎక్కడిదే నన్ను అడుగుతారు, నిన్నెవరో అడగరు. నీకెలాంటి ఆపద ఉండదు. కాబట్టి నీ మంచి కోసమే నేను ఎక్కువ తీసుకుంటున్నాను. అవునా? నా మీద నీకు ఎంత ప్రేమరా! అయితే అలాగే కానివ్వు. అది కాదురా, ఒకవేళ నేను దొరికిపోయినా బయట నువ్వు బాగుండాలని చెప్తున్నాను. ఇదంతాను సరేరా, నువ్వంతగా చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాను. పద, తొందరగా వెళ్దాం, లేకుంటే ఎవరైనా చూస్తారు. అలా దొంగిలించిన బంగారం పంచుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఇదిలా ఉండగా ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉండటం వల్ల రంగా భార్యకి, దుర్గా భార్యకి ఎప్పుడూ పడేది కాదు. ఓసి నీ నోరు పడిపోను. మా ఆయన తెచ్చిన నగలు చూసి నువ్వు కుళ్ళుకుంటున్నావు. రేపు మీ ఆయన దొంగతనం సరిగ్గా చెయ్యకపోతే మీ ఇంట్లో ఉన్న గిన్నెలు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది, చూసుకో. ఏమే, ఎంత ధైర్యం నీకు? నా మగుణ్ణే అంటావా? నువ్వేసుకున్న గొలుసు మా ఆయన దొంగతనం చేస్తే ఆయన్ని అమాయకుని చేసి నీ మొగుడు కొట్టేశాడు. మా ఆయన ఈరోజు మరో దొంగతనం చేయబోతున్నాడే. రేపు నేను వడ్డానం కూడా పెట్టుకుంటా, అప్పుడు చూసి బాగా ఏడుద్దులే. అలా జుత్తు పట్టుకుని కొట్టుకోవడానికి సిద్ధపడతారు ఇద్దరు. ఇంతలో రంగా, దుర్గా అక్కడకు పరిగెత్తుకుంటూ వస్తారు. ఊసే ఆపే, ఆ బట్లు ఈ పాటికి మా కోసం ఎదుగుతుంటారు. మీరిక్కడ ఈదురు రచ్చేస్తున్నారా ఏటి? ఇలా చేస్తే మనం దొరికిపోవడం ఖాయం. భార్యలిద్దరూ ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ తమ భర్తలను అనుసరిస్తూ లోపలికి వెళతారు. మరుసటి రోజు ఊరి పొలిమేరలో ఉన్న సత్రం దగ్గర అందరూ మూటలతో నిలబడతారు. అబ్బా, తెల్లారిపోయింది. మొత్తానికి సరిహద్దు దాటేశాం. ఈ ఊరి పేరు శాంతిపురమట. ఇక్కడ మనల్ని ఎవ్వరూ పట్టుకోలేరు. ఇక నిశ్చింతగా ఉండొచ్చు. ఊరు పేరు శాంతిపురం అయితే సరిపోతుందా? కడుపులో ఆకలి దంచేస్తుంది. రాత్రంతా నడిచి నడిచి కాళ్లు వాచిపోయి దగ్గరలో ఏదైనా తింటానుకుందేమో చూడు. ఏమయ్యా, మనం తెచ్చిన నగలు అమ్మేసి ఈ ఊర్లో ఓ పెద్ద మేడ కొందాం. ఆగు దుర్గి, కొత్తూరు రాగానే నగలు బయటికి తీస్తే దొరికిపోతాం. కొన్నాళ్ళు మనం బెచ్చగాళ్ళలాగానూ కూలీలాగానూ నటించాలా. ఏంటి దుర్గా, కూలిపనా? నా వల్ల కాదురా బాబు. నేను సింహంలా బతికేబడిని. కూలిపని చేయమంటావా ఏంటి? పిచ్చిరంగా, కూలిపని చేస్తే ఎవరికి అనుమానం రాదు. రాత్రిపూట ఈ ఊళ్ళో ఇళ్లల్లో కన్నాలేస్తాం అంటే 2 రకాల ఆదాయం అన్నమాట. విన్నావా రంగి మా ఆయన ఉపాయం? పగలు జీతం, రాత్రి దొంగతనం. ఎలా ఉంది? ఈ కాపుతారా మీ గొడవ? ఇక్కడ కూడా మీరు ఇలాగే చేస్తే అందరం చెరసలపాలవ్వడం ఖాయం. ఎవరయ్యా మీరు? కొత్తగా కనిపిస్తున్నారు. ఈ తెల్లారుజామున ఇక్కడ ఏం చేస్తున్నారు? అయ్యా, మేం పక్క ఊరు నుంచి వలస వచ్చామయ్యా. పని కోసం ఎతుకుతున్నామయ్యా. మా దగ్గర ఏట్లేదయ్యా, ఈ పాత బట్టల మూట తప్ప. సరే సరే, ఈ ఊరే దొంగల భయం ఎక్కువగా ఉంది, అందుకే అందరినీ తనిఖీ చేస్తున్నాం. ఆ మూటల్లో ఏముందో చూపించండి ముందు. ఏమీ లేదు, ఏమీ లేదు. ఇందులో వంట సామాన్లున్నాయండి. వండుకొని తినాలి కదా, అందుకే తెచ్చుకున్నాం. సరే సరే, త్వరగా ఊళ్ళోకి వెళ్ళండి. అక్కడ ధనమయ్య గారి తోటలో పని దొరుకుతుంది.
కానీ గుర్తుంచుకోండి, ఇక్కడ దొంగతనం చేస్తే ఊరి మధ్యలో ఊరి చేస్తారు. జాగ్రత్త. అని చెప్పి కాపలాదారు వెళ్ళిపోగానే అందరూ ఊపిరి పీల్చుకుంటారు. దుర్గ చెమట తుడుచుకుంటూ, ఈ ఊళ్ళో శానా జాగ్రత్తగా ఉండాల. తేడా వస్తే మన పని అయిపోయినట్టే. అవును దుర్గా, మన నగలు ముందు ఎక్కడైనా పాతి పెడదాం. లేకపోతే మన భార్యలు వాటి కోసం గొడవపడి మనల్ని ఊరికంబం ఎక్కించేలా ఉన్నారు. మేమెందుకు గొడవ పడతాం? వాటా సమంగా ఇస్తే చాలు. సరే ఇక పదండి, వెళ్ళి ధర్మయ్య గారి దగ్గర పని అడుగుదాం. పచ్చని మామిడి తోట. ధర్మయ్య గారు ఒక కుర్చీలో కూర్చుని పనివాళ్లకు సూచనలిస్తూ ఉంటారు. రంగా, దుర్గా వారి భార్యలు అక్కడికి చేరుకుంటారు. ధర్మయ్య గారి ఒంటిమీద ఉన్న బంగారం ధగధగా మెరిసిపోతూ ఉంటుంది. అరే దుర్గా, అటు చూడు, ఆ ధర్మయ్య గారు మనిషిలా లేర్రా, నడిచే బంగారు గనిలా ఉన్నారు. అవునరా రంగా, మెళ్ళో అప్పులు గోరుగోలు చూడు ఎంతలా ఉందో. సీతుకొని ఉంగరాలు చూస్తుంటే నా కళ్ళు బయలు కమ్ముతున్నాయి. ఏమే దుర్గి, ఆయన చేతి కడియం చూసావా? అదే కనుక నా దగ్గరుంటే నేను మహారాణినైపోతాను. ఆ మెడలో హారం చూస్తుంటే నా మనసు ఆగడం లేదు. మన మొగుళ్ళు ఈ ఒక్క దొంగతనం చేస్తే ఇక జన్మలో పనిచేయాల్సిన అవసరం లేదు. ఏయ్, ఎవర్రా మీరు? కొత్తగా కనిపిస్తున్నారు. పనికొచ్చారా? అయ్యగారు, మేము శానా పేదవాళ్ళు వండే. తినటానికి తినలేక ఏదో పని చేసుకుని బతుకుదామని శానా దూరం నుండి వచ్చేవండి. ఏదైనా పని ఉంటే ఇప్పించండి అయ్యగారు. సరే, ఆ పక్కన ఉన్న గుంతలు తవ్వండి. రోజుకి 30 రూపాయల కూలీ ఇస్తాను. 30 రూపాయలా? స్వామి, మీ దగ్గరున్న బంగారం ఇస్తే మేమంతా కూర్చుని తింటాం. ఏంట్రా, నీళ్ళు నువ్వే మాట్లాడుకుంటున్నావు? కావాలా వద్దా పని? అది మీరు చాలా మంచివారు అంటున్నాను అయ్యగారు. 30 రూపాయలు చాలయ్యా. ఒరే పిచ్చిరంగా, నోరు అదుపులో పెట్టుకో. ముందు పని చేస్తున్నట్టు నటిద్దాం. పగలి తోటలో గొంతలు తవ్వుదాం, రాత్రికి ఆయన ఇంట్లో కన్నం తవ్వుదాం. ఏటంటో? జాగ్రత్త, ఆ ధర్మయ్య గారి వెనుక 2 కండలు తిరిగిన పనివాళ్లు కూడా ఉన్నారు. వాళ్ళ సంగతి తర్వాత. ముందు ఈ బంగారం ఎలా కొట్టేయాలో ఉపాయం ఆలోచించండి. నా కళ్ళన్నీ ఆ పులిగోరు గొలుసు మీదే ఉన్నాయి. ఏయ్, అక్కడ గుసగుసలేంటి? త్వరగా కానివ్వండి. అరే దుర్గా, ఈ రాత్రికి ధర్మయ్య గారింట్లోకి ఎలా వెళ్లాలో దారి కనిపెట్టు. అలా ఆ రోజు అర్ధరాత్రి వేళ ధర్మయ్య గారి ఇంటి వెనుక గోడ దగ్గర రంగా, దుర్గా నిలబడి ఉంటారు. రంగి, దుర్గి పక్కనే పొదల్లో నక్కి కాపలా కాస్తూ ఉంటారు. రంగా, గోడ కన్నం పెద్ద అయిపోయిందా? అయిపోయింది దుర్గా. లోపలంతా నిశ్శబ్దంగా ఉంది. ముసలోడు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఏమయ్యోయ్, ఆ పులికోరు గొలుసు మాత్రం మర్చిపోకు. ఆ బంగారు గడియారం నాకే కావాలి, గుర్తుంచుకో. ఆపడి మీ గోలా. అరే రంగా, నువ్వు లోపలికెళ్ళు. నేను ఎక్కడ ఉండి ఎవరన్నా వస్తున్నారేమో చూస్తాను. రంగా మెల్లగా కన్నంలోంచి లోపలికి దూరి గదిలో ధర్మయ్య గారు మంచం మీద పడుకుని ఉండటం చూస్తాడు. అటు పక్కనే బల్లమీద ఒక పెట్టె కనిపిస్తుంది. దుర్గా, దొరికేసింది. నగల పెట్టె దొరికిందిరా. ఆలస్యం చేయమాక, తీసుకుని త్వరగా బయటకొచ్చేయి. ఆలస్యం చేస్తే పెద్ద ఆయన లేస్తాడు. త్వరగా రా. రంగా పెట్టెను తీసుకుని జాగ్రత్తగా బయటకు రాగానే నలుగురూ కలిసి దగ్గర్లోని అడవికి వెళతారు. రంగి, దుర్గి ఆత్రుతగా ఆ పెట్టె తీసి చూస్తారు. అందులో మెరుస్తున్న గొలుసు, ఉంగరాలు ఉంటాయి. అబ్బో, ఎంత మెరిసిపోతున్నాయో! మా ఆయన అన్నంత పని చేశాడు. సరేగాని ఇప్పుడు ఆ నగలు ఇంట్లో పెట్టుకుంటే ప్రమాదం. మనం ఈ ఊరికి కొత్తగా వచ్చాం. పైగా ఆయన తోటలోనే పనిచేస్తున్నాం. రేపొద్దున్నే భటులు ముందు మన దగ్గరికే వస్తారు. అవును, ఆ ధర్మయ్య గారికి ఖచ్చితంగా మన మీదే అనుమానం వస్తుంది. పెట్టెని ఎక్కడైనా దాచేయాలి. అదిగో, ఆ పాడుబడ్డ బావి పక్కన ఉన్న పెద్ద రావి చెట్టు కింద గుంట తవ్వి దాచేద్దాం. ఊరంతా శాంతించాక ఓ 4 రోజుల తర్వాత తీసుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. ఏటంటావు? రంగా గబగబా పారతో గుంత తవ్వుతాడు. అందరూ కలిసి ఆ మూటను అందులో పెట్టి మట్టి కప్పేస్తారు. పైన గుర్తుకోసం ఒక పెద్ద రాయిని పెడతారు. అమ్మయ్యా, ఇప్పుడు గుండె కుదిరిపడిందిరా. ఏయ్ రంగి, దుర్గి, ఎవరికైనా తెలిసిందో జాగ్రత్త. మేమెందుకు చెప్తాం? మీరే ఎక్కడైనా తాగి వాక్కండి అంటూ అక్కడ్నుండి తమ ఇళ్లకు వెళ్ళిపోతారు అందరూ. ఓ రోజు రాత్రి దుర్గి భర్తతో ఇలా అంటుంది. ఏమయ్యా, నిద్రపోతున్నావా? లేలే, ఒకసారి నేను చెప్పేది విను. ఏటే దుర్గి, ఈ అర్ధరాత్రి పూట పడుకో. పొద్దునే మాట్లాడుకుందాంలే. అబ్బో, నీకో దండం. చెప్పేది విను. భూమిలో పాతిపెట్టిన బంగారం అంతా మనమే తీసుకుంటే? అంతా మనం ఎలా తీసుకుంటాం? తీస్తే రంగాకి సగం వాటా ఇవ్వాలి కదా. అదేనయ్యా నేను చెప్పేది. ఆ రంగాకి, రంగికి తెలియకుండా మనం ఇప్పుడే వెళ్ళి తవ్వి ఆ నగలు తెచ్చేసుకుందాం. తెల్లారేసరికి ఈ ఊరు వదిలి పారిపోదాం.
కానీ రంగా నా స్నేహితుడు కదే. ఆడు నన్ను నమ్మి కదా ఆ బంగారం నా చేతికిచ్చాడు. అలాంటప్పుడు మోసం చేయడం తప్పు దుర్గి. స్నేహం మట్టిగడ్డ. ఆ రంగి చూడు, మొన్న వీధిలో నన్ను ఎన్ని మాటలందో. ఆ నగులు మన దగ్గర ఉంటే మనం మహారాజులా బతకొచ్చు. నువ్వేమో ఆ రంగాగాడికి సగం ధారపోస్తానంటున్నావు. ఈ ఒక్క రాత్రి కష్టపడితే మన జీవితమే మారిపోతుంది. నిజమైన దుర్గి, రంగికి నోటి దొరత ఎక్కువ, రంగాకి ఎలాగో లెక్కలు రావు. సరే పద, ఎవరికీ తెలియకుండా గొంత దగ్గరికి వెళ్దాం. అర్ధరాత్రి వేళ దుర్గా దుర్గి ఇద్దరూ కలిసి రావి చెట్టు కింద ఉన్న గుంతను తవ్వి నగలు తీస్తారు. అబ్బో, బరువుగానే ఉంది. రంగాగాడు ఇంకా గుర్రెట్టి నిద్రపోతున్నాడు. ఆడు తెల్లారి లేచి చూసేసరికి ఇక్కడ ఏ ఉండదు. ఏమయ్యో, ఈ గుంతలో ఈ రాళ్లు పెట్టి పూడ్చు. వాడికి అనుమానం రాదు. మనం ఈ నగలు తీసుకుని దూరంగా మరో చోట గుంట తవ్వి దాచేద్దాం. రేపు సమయం చూసుకుని పారిపోదాం. ఇద్దరూ కలిసి పాతకుంటలో రాళ్లు నింపి నగలను తీసుకుని వెళ్లి మరో చోట పాతిపెడతారు. మరుసటి రోజు ఉదయం రంగా రంగి హుషారుగా నిద్రలేచి, ఏంట్రా దుర్గా, ఈరోజు నగలు పంచుకుందామా? నా పెళ్ళం అస్సలు నిద్రపోవటం లేదురా బాబు. అవి వేసుకోవాలని తెగ గొడవ చేస్తుంది. చెప్తే వినట్లేదు. అలాగే రంగా, కానీ నాకెందుకో భయంగా ఉందిరా. ఎవరన్నా చూస్తారేమో. హే, ఎవరూ చూడ్రు. పదండి పదండి, ముందెళ్ళి ఆ బంగారం తీసుకుందాం. రంగా ఉత్సాహంగా గుంట తవ్వుతాడు. గుంట తవ్వగానే అందులో రాళ్లు చూసి వాడి గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఒరే దుర్గా, నగలేవిరా? ఇందులో రాళ్లున్నాయేంటి? అదే నాకు అర్థం కావట్లేదురా. మనం ఇక్కడే కదా దాచాం, ఏవైనట్టు. ఏమే, రాత్రి మీరిక్కడికి రాలేదు కదా? ఈ పని మీది కాదు కదా? ఓసిని అనుమానం పాడుగాను. మేమెందుకు వస్తాం ఇక్కడికి? మనం పెట్టింది ఎవరో దొంగలు చూసి ఎత్తికెళ్ళుంటారు. లేకపోతే ఆ ధర్మయ్య గారే మనల్ని వెంబడించి నగలు తీసుకున్నారేమో. మనకేం తెలుసు? కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఆ ధర్మయ్య గారు ఇదంతా చేసుంటారంటావా? నాకు అదే అనుమానం కలుగుతుందిరా. కాని మనం ఇల్లు అడగలేం కదా. మన కర్మ ఇలా జరిగింది, ఏం చేస్తాం చెప్పు అనుకుని మరుసటి రోజు ధర్మయ్య గారి తోటలో రంగా రంగి బుద్ధిగా పనిచేస్తూ ఉంటారు. దుర్గా దుర్గి అలసిపోయినట్టు నటిస్తూ, ఏరా దుర్గి, ఆ గుంత కొంచెం తవ్వుతావా? నాకు నడుం పడిపోతుంది. అబ్బా రంగా, నాకు కళ్ళు తిరుగుతున్నారా. నేను దుర్గి కలిసి చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగొస్తాం. నువ్వు పని కానీ ముందు. అలాగే అన్నయ్య, వెళ్ళిరండి. మేము ఈ పని పూర్తి చేస్తాంలే. అలా దుర్గా దుర్గి వెళుతున్నట్టు నటించి తోట వెనుకవైపు నుంచి నగలు దాచిన దగ్గరికి వెళ్తారు. యావయ్యో, త్వరగా తియ్యి. ఆ రంగాగాడు వచ్చేలోపు మనం ఈ ఊరు దాటి వెళ్ళిపోవాలి. పద దుర్గి, ఏక మనకి తిరుగులేదు. ఆ రంగాగాడు జీవితాంతం తోటలో మట్టి తోకుంటూనే ఉంటాడు. మనం పట్టణానికి వెళ్ళి ఈ నగలమ్ముకుని మేడలు కట్టుకుందాం. ఏటంటావు? ఇద్దరూ వెనక్కి తిరిగి చూడకుండా అడవిదారి గుండా పట్టణానికి పారిపోతారు. ఎంతసేపైనా తిరిగిరారు. వాళ్లు తిరిగి రాకపోవటం చూసి రంగా రంగి ఇలా అనుకుంటారు. ఏమి రంగి, చీకటి పడుతోంది. నీళ్లు తాగడానికి వెళ్లిన దుర్గాదుర్గి ఇంకా రాలేదేంటి? నాకు అప్పుడే అనిపించింది. అల్లెళ్ళేటప్పుడు ఏదో దొంగ చూపులు చూస్తే వెళ్లారు. మనం మట్టి పనిలో ఉంటాం చూసి మెల్లగా జారుకున్నట్లున్నారు. లేదు రంగి, దుర్గా నా ప్రాణ స్నేహితుడు. నన్ను వదిలి వాడు ఎక్కడికి వెళ్ళడు. బహుశా దారి తప్పుంటాడు. దారి తప్పడం కాదు, మనల్ని ముంచడం. ఆ బంగారం ఆళ్లే దొంగతనం చేసి పారిపోయారు. నీకింకా అర్థం కాలేదా? ఓసే దుర్గి, నా కళ్ల ముందుంటే నీ జుట్టు పట్టుకుని గుంటలో పాతేసేదాన్ని. ఎంత కుతంత్రమేనిది! నవ్వుతూనే మోసం చేసావు కదే. రంగి, ఇంకాపు. పోయిన బంగారం ఎలాగూ రాదు. తిట్టి ఏం లాభం? నువ్వు నోరుముయ్. నీ ప్రాణ స్నేహితుడు అని తిరిగావు కదా, ఇప్పుడు చూడు మనల్ని నట్టేట ముంచి ఆ బంగారం తీసుకుని ఎలా పారిపోయారో. ఇక ఆపవే బాబూ. నీ తిట్లు ఆ గాల్లో కలిసిపోతున్నాయి తప్ప వాళ్ళకి తగలవు. అయినా నువ్వు అంతలా బాధపడాల్సిన అవసరం లేదులే. బాధపడక ఏం చేయమంటావ్? మన కష్టం, మన బంగారం అంతా దొంగ వెధవలు పట్టుకుపోయారు. నీకేమో అస్సలు పట్టనట్టే లేదు. అవి బంగారం కాదు రంగి, ఇత్తడి. ఏటి ఏవన్నా? ఇత్తడివా? స్నేహితుడిని కూడా చూడకుండా పెళ్ళని చెప్పిన తప్పుడు మాటలు విని ఆ ఇత్తడి సామాను పట్టుకుని పారిపోయాడు. పిచ్చోడు. నగల గురించి కాదు, నా నమ్మకాన్ని వమ్ము చేశాడాడు. అవే ఇత్తడి నగలైతే మరి బంగారం ఎక్కడుంది? ఒకరోజు రాత్రి దుర్గి బంగారం తీసుకుని పారిపోదామని దుర్గాకి చెప్తుంటే విన్నానే. అందుకే ముందు రోజు రాత్రి బంగారం తీసి ఇత్తడి నగలు పెట్టాను. అబ్బో, నీవేం మామూలు తెలివితేటలు కావు. అంతా తెలిసినా ఏమీ తెలియనట్టే ఉండి ఎత్తుకు పై ఎత్తేశావన్నమాట. ఇప్పుడు ఆ దుర్గి ఏ కంసాలి దగ్గర తన్నులు తింటూ ఉంటుంది. అమ్మయ్యా, నా మనసు మాత్రం ప్రశాంతంగా ఉంది. సరే సరే, ఇక పద. ఇక ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు.
ఆ జమీందారికి తెలియకముందే వెళ్ళిపోవాలి మనం. ఇంతకీ ఆ బంగారం ఎక్కడుంది? ఓసారి కళ్ళారా చూసుకుందాం అయితే ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, తీసుకొస్తాను. అని ఇంటి వెనకాల పొదలో పెట్టిన పెట్టెను తీసుకొచ్చి చూపిస్తాడు. పెట్టె ఖాళీగా ఉంటుంది. ఇదేంటే, ఇందులో బంగారమేది? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. నన్నడుగుతావేటి? ఇంతకాలానికో మంచి పని చేశావనుకుంటే అది కూడా ఇలా ఏడ్సింది. నేను చెప్పేది నిజమేనే, ఇందులోనే ఉండాలి. కానీ ఎవరు తీసుంటారు? ఇంకెవరు? ఆ దుర్గాని ఎత్తుకుపోయి ఉంటాడు. ఆడు తెలివితేటలు నాకు బాగా తెలుసు. ఇంతలో గట్టిగా ఒక నవ్వు వినిపిస్తుంది. తన నీడని నమ్మలేని ఈ దొంగల ఆటలో వినిపించిన నవ్వెవరిది? అసలు గజదొంగ ఎవరు? బంగారం మాయం చేసిన ఆ మూడో వ్యక్తి ఎవరో తెలియాలంటే 2వ భాగం కోసం వేచి చూడండి.